ఈరోజు మా మమ్మీ గుగ్గిలు చేస్తాను, రాండి చూద్దాం ఒకసారి. సో గుగ్గిళ్ళని నేను ఒక 6 hours నానబెట్టుకున్నానండి మార్నింగ్. దీంట్లో ఉప్పు వేసి పెట్టేసి సో కుక్కర్ పెట్టేసుకోండి. ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇవి ఆల్రెడీ నానిపోయినాయి కాబట్టి కుక్కర్. సో ఇదిగోండి గుగ్గిళ్ళు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని వడగట్టి చూడండి, చాలా బాగా కుక్ అయిపోయాయి. పట్టుకుంటే అసలు ఇట్లా ప్రెస్ చేస్తే బాగా మెత్తగా అయిపోయింది, బాగా కుక్ అయిపోయినాయి. ఇంకా వీటిని మనం తాలింపు పెట్టుకుందాం. వాటర్ అంతా డ్రైన్ అయిపోయినాక సో గుగ్గిళ్ళు తాలింపు వేసుకోవడానికి అయితే నేను ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నానండి. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి లేదు, సో బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేశాను. తిరమాత గింజలు, జీలకర్ర తీసుకున్నాను. గుగ్గిలు కాబట్టి మనకి తిరమాత గింజలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ ఉంటా. సో వీటిని వేసేస్తున్నాను. కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్ కూడా వేసేసుకోండి. వేసేసుకొని నెక్స్ట్ కొంచెం సాల్ట్తో పాటు ఒకేసారి పసుపు కూడా వేసేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. ఆనియన్స్ అంతా మగ్గిపోయింది. ఆనియన్ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని బాగా మిక్స్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా గుగ్గిలు వేసేసుకుందాము. సో వాటర్ అంతా డ్రై అయిపోయింది, అన్నీ వేసేసుకుంటున్నాను. సో ఇట్లా మొత్తం చక్కగా మిక్స్ చేసుకుంటే మన గుగ్గిలు రెడీ అయిపోయాయి. ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయటమే. ఇది కెమెరా వీడియో ఫోన్ అప్ సైడ్ డౌన్ చేసి తీసినట్లున్నానండి, ఇట్లా వచ్చేసింది. ప్లీజ్ డోంట్ మైండ్.